జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటిని చేతబడి చేసి చంపేశారా? క్షుద్ర పూజ నిజమైతే అసలు చేయించింది ఎవరు? చేయాలనుకున్నది ఎవరు? అసలు చేసింది ఎవరు? ఆయన మరణానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కేసులో సంచలనం నెలకొంది. జూన్ 5న ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో చేర్చారు. 3 రోజుల పాటు చికిత్స పొందుతూ జూన్ 8న ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా ఈ ఘటనపై ఓ ఆశ్చర్యకరమైన కోణం వెలుగులోకి వచ్చింది. మాగంటి గోపీనాథ్ చేతబడి వల్లే మరణించారనే ఆరోపణతో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ కన్వెన్షన్ నిర్వాహకుడు ఓ బీఆర్ఎస్ నేతను బెదిరిస్తూ మాట్లాడుతూ కనిపించడంతో సంచలనం రేగింది. ఆ ఆడియో ప్రకారం మాగంటి మీద చేసిన పూజలే ఆయన మరణానికి కారణం. నాతో దెబ్బతింటే బతుకు ఉండదు, మళ్ళీ అలాగే నీ మీద పూజలు మొదలయ్యాయి, 15 రోజుల్లో నువ్వు అంతే అవుతావు, రాసి పెట్టుకో, మాగంటికి వచ్చిన వ్యాధే నీకు వస్తుంది, నీ బతుకంతా రోడ్డెక్కుతుంది అంటూ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది ఆ ఆడియోలో వినిపిస్తుంది. ఆ ఆడియో వైరల్ కావడంతో మాగంటి గోపీనాథ్ మరణం నిజంగా చేతబడి వల్లేనా అనే సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో, ఆ ఆడియో నకలేనా లేక అసలేనో అన్న దానిపై అధికారిక విచారణ జరగాల్సి ఉంది. ఇక ఒకవైపు టెక్నాలజీ అభివృద్ధి శిఖరాలు ఎక్కుతుంటే, మరోవైపు ఇంకా కొందరు అంధనమ్మకాలతో బతుకుతున్నారన్నది ఇక్కడే అర్థమవుతోంది. మంత్రాలు, క్షుద్ర పూజలు చేసి ఇతరులను నాశనం చేయాలనే చెడు ఆలోచనలు సమాజాన్ని వెనక్కి నడుపుతున్నాయి. వైరల్ అవుతున్న ఆ ఆడియో దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది.